జనవరి 13, 2006 అర్జెంటీనా దేశంలో జరిగిన బ్యాంక్ రాబరీ ఇది. ఆఫ్టర్నూన్ 12:30కి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంకో రియో అనే బ్యాంకులో రాబరీ జరుగుతుందని ఆ కాల్లో చెప్పారు. సిటీ మధ్యలో ఒక పాష్ ఏరియాలో చాలా ప్రెస్టీజియస్ పేరు ఉన్న బ్యాంక్ అది. ఆ ఫోన్ రాగానే పోలీసులు బ్యాంక్ దగ్గరకు వెళ్ళారు. అప్పటికే బ్యాంకులో 4 దొంగలు, బ్యాంక్ స్టాఫ్, కస్టమర్లు కలిపి ఇంకో 23 మంది హాస్టేజెస్లా లోపల ఉన్నారని తెలిసింది. ఇంకా పోలీసులు బ్యాంక్ బయట నుంచి ఆ దొంగలతో ఫోన్లో మీ డిమాండ్స్ చెప్పండి అని నెగోషియేట్ చేయడం మొదలుపెట్టారు. ఆ బ్యాంకు నుండి బయటికి పారిపోవడానికి కేవలం 2 దారులే ఉన్నాయి. ఆ 2 ఎంట్రన్స్ల దగ్గర ఫుల్ సెక్యూరిటీని పెట్టారు. ఇంకా రోజంతా బ్యాంక్ బయట నుండి ఫోన్లో నెగోషియేట్ చేస్తూనే ఉన్నారు. ఈవినింగ్ 7 అయ్యేసరికి పోలీసులు స్పెషల్ ఫోర్స్ని దించి బ్యాంక్ లోపలికి ఎంటర్ అయ్యారు. లోపల అందరూ హాస్టేజెస్ సేఫ్గానే ఉన్నారు. బ్యాంక్ లాకర్స్లో ఒక 150 బాక్సులు పగలగొట్టి అందులో డబ్బులు కొట్టేశారు. కానీ బ్యాంకులో దొంగలు లేరు. అక్కడ రాబరీ జరిగిందని ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అన్ని కిటికీలు, డోర్లు ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. బయట బిల్డింగ్ చుట్టూ 100కి పైగా పోలీసులు సెక్యూరిటీలా ఉన్నారు. కానీ లోపల దొంగలు లేరు. పోలీసులకి అసలు ఏం అర్థం కాలేదు. ఆ రాబరీకి రాబరీ ఆఫ్ ది సెంచరీ అని పేరు పెట్టారు. అసలు ఆ దొంగలు ఎలా బయటికి పోయారు, డబ్బులు ఎలా తీసుకెళ్లారు, ఇలా చాలా క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్స్ దొరుకుతాయి. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్కి కొత్తగా వస్తే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్పట్లో బ్యాంకో రియో, ఇప్పుడు బ్యాంకో సంతాండర్ రియో పేరుతో ఉన్న ఈ బ్యాంకు అర్జెంటీనా దేశంలో ఫైనాన్షియల్గా చాలా పెద్ద నెట్వర్క్ ఉన్న బ్యాంక్. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో ఈ బ్యాంక్కి బ్రాంచెస్ ఉండేవి. ఇప్పుడు మనం మాట్లాడుకునే బ్రాంచ్ బ్యూనోస్ అనే ఒక సిటీలో బాగా రిచ్ పీపుల్ ఉండే ఏరియాలో పెట్టారు. 2006 ఇయర్కి అర్జెంటీనా దేశంలో బ్యాంక్ రాబరీలు కొత్త కాదు. అప్పటికే చాలా ఫేమస్ రాబరీలు అయ్యాయి. ఒకసారి ఒక రాబరీలో దొంగలు బ్యాంకులో డబ్బు తీసుకున్నాక తప్పించుకోవడానికి బ్యాంకులో ఉన్న కామన్ పీపుల్ని అడ్డు పెట్టుకుని బయటకు వచ్చారు. అయితే పోలీసులు ఆలోచించకుండా గన్స్తో కాల్చడం వల్ల ఒక దొంగ అలాగే 2 కామన్ పీపుల్ చనిపోయారు. అప్పట్లో అర్జెంటీనాలో ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అందుకే ఈ 2006 రాబరీ జరిగినప్పుడు పోలీసులు మరీ అగ్రెసివ్గా లేకుండా అలా బయట నుంచొని లోపల ఉన్న దొంగలతో ఒప్పందం మాట్లాడడానికి ట్రై చేశారు. ఎలాగో బ్యాంకు చుట్టూ 100కి పైగా పోలీసులు ఉన్నారు. పక్క బిల్డింగ్స్ మీద 2 స్నైపర్స్ ఉన్నారు. వాళ్ళు తప్పించుకోలేరు అన్న ధీమాతో పోలీసులు ఉన్నారు. అసలు మ్యాటర్లోకి వస్తే ఆ బ్యాంకు లోపల ఉన్న దొంగల్లో ఒకటి పేరు మార్చి వాల్టర్ అనే పేరుతో పోలీసులతో ఫోన్లో నెగోషియేట్ చేస్తూ ఉన్నాడు. అలా మాటల్లో ఆ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ని, ఇంకో 2 నార్మల్ పీపుల్ని సేఫ్గా బ్యాంక్ నుండి బయటికి పంపించారు. అంతా బాగానే ఉంది, దొంగలు మన మాట వింటున్నారు అని పోలీసులు అనుకున్నారు. ఆఫ్టర్నూన్ 3:30కి మళ్ళీ వాల్టర్ పోలీసులకు ఫోన్ చేసి, చూడండి, లోపల మాతో 23 మంది హాస్టేజెస్ ఉన్నారు. వాళ్ళకి ఆకలిగా ఉంది, తినడానికి పిజ్జా పంపించండి అని చెప్పాడు. ఆ ఫోన్ కాల్ తర్వాత 3 గంటల పాటు దొంగల నుండి ఎలాంటి కాలు లేదు, రెస్పాన్స్ కూడా లేదు. లోపల ఏం చేస్తున్నారా అని పోలీసులకి డౌట్ వచ్చింది. అప్పుడు టైము ఈవినింగ్ 6:30. ఇంకా లేట్ చేస్తే లోపల ఉన్న హాస్టేజెస్ ప్రాణాలకి ప్రమాదమని స్పెషల్ ఫోర్స్ని దించారు. వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి చూస్తే ఆ లోపల ఉన్న 23 మందిని 3 గ్రూపులుగా డివైడ్ చేసి 3 ఫ్లోర్స్లో పెట్టారు. పోలీసులు మొత్తం వెతికారు కానీ బ్యాంకులో దొంగలు కనిపించలేదు. గెటప్పులు మార్చి ఆ హాస్టేజెస్లోనే ఉన్నారేమో అని చూశారు కానీ వాళ్ళందరూ నిజంగానే నార్మల్ పీపుల్. ఇంకా బ్యాంక్ లాకర్ రూమ్లోకి వెళ్ళి చూస్తే 143 సేఫ్ డిపాజిట్ బాక్సులు పగలగొట్టి అందులో ఉన్న డబ్బు, నగలు తీసుకెళ్ళిపోయారు. దేశంలో క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రమే డబ్బున్నోళ్ళు ఈ బాక్సుల్లో ఉన్న డబ్బుని, నగల్ని వాడతారు. అందుకే వాటిని నార్మల్ బ్యాంక్ అకౌంట్స్లో ఉంచకుండా హైలీ సెక్యూర్గా ఉన్న డిపాజిట్ బాక్సుల్లో పెట్టి అలా సంవత్సరాల పాటు వదిలేస్తారు. అక్కడ దొంగలు వదిలేసిన ఒక బ్యాటరీ ప్యాక్, లాకర్స్ ఓపెన్ చేయడానికి వాడిన ఒక టూలు, ఒక చిన్న పేపర్, అలాగే కొన్ని ప్లాస్టిక్ గన్స్ పోలీసులకి దొరికాయి. అదే అసలైన ట్విస్టు. అంత పెద్ద రాబరీ కూడా కేవలం నకిలీ ప్లాస్టిక్ గన్స్ వాడి చేశారు. ఆ పేపర్ మీద ఒక నోట్ రాశారు. ఇన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ రిచ్ పీపుల్ వితౌట్ వెపన్స్ ఆర్ గ్రడ్జెస్ ఇట్స్ జస్ట్ మనీ నాట్ లవ్. ఒక డబ్బు ఉన్న కాలనీలో ఎలాంటి ఆయుధాలు, హింస లేకుండా కేవలం డబ్బులు దొంగతనం చేశాం, ప్రేమనే కాదు అని రాశారు. అప్పటికే ఆ బ్యాంకులో జరిగిన రాబరీ టీవీస్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. కేవలం ప్లాస్టిక్ గన్స్ వాడి డబ్బు ఉన్నోళ్ళ దగ్గర దొబ్బేశారు. వాళ్ళు నిజంగా రాబిన్ హుడ్లా హీరోస్ అని అర్జెంటీనా దేశంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
అయితే అంత పర్ఫెక్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి బయటపడ్డారు అంటే దాని వెనుక ఫెర్నాండో అరోజో అనే ఒక అతని మాస్టర్ మైండ్ ఉంది. ఇతను యాక్చువల్గా ఆ బ్యూనో సిటీలోనే చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉండేవాడు. గంజాయి తాగడం లాంటివి అలవాటు ఉండేవి. మనోడికి చిన్నప్పటి నుండి రాబరీస్ అంటే చాలా ఇష్టం. ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా రోజంతా ఇంట్లో కూర్చొని దృశ్యం సినిమాలో వెంకటేష్ లాగా టీవీలో సినిమాలు షోలు చూసేవాడు. అందులో కూడా ఎక్కువగా రాబరీకి సంబంధించిన సినిమాలు చూసేవాడు. ఒక రాబరీ చేసి ఆ దొంగలు పోలీసులకు దొరికిపోతే వాళ్ళు ఏ మిస్టేక్ వల్ల దొరికేశారో మొత్తం సీన్ అంతా ఎనలైజ్ చేస్తూ ఉండేవాడు. అరోజో మార్షల్ ఆర్ట్స్ టీచర్గా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. కానీ అతని దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండేవి కాదు. ఎలా అయినా లైఫ్లో సెటిల్ అయిపోవాలి అనుకునేవాడు. 2004 ఇయర్కి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా రాబరీ ఎలా చేయాలో ప్లాన్ రెడీ చేశాడు. కానీ తనకి ఇంకొకరి హెల్ప్ కావాలి. అతనికి ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు సెబాస్టియన్ బోల్స్టర్. ఈ ఫ్రెండ్ మనోడిలా కాకుండా మంచిగా కష్టపడి మెకానిక్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ లాంటివి చేసి డబ్బులు సంపాదించేవాడు. అతనికి మంచి ఫ్యామిలీ కూడా ఉంది. ఈ అరోజో తన ఫ్రెండ్ బోల్స్టర్కి తను వేసిన బ్యాంక్ రాబరీ ప్లాన్ చెప్పాడు. చూడు, మన రాబరీ చేసి బయటికి రావడానికి ట్రై చేస్తే పక్కా పోలీసులకు దొరికేస్తాం. అదే బ్యాంక్ నుండి మాయమైపోతే ఎవరు మనల్ని పట్టుకోలేరు. ఏమంటావు అని ప్లాన్ చెప్పాడు. ఫ్రెండ్ బోల్స్టర్కి రాబరీ చేసేంత అవసరం లేదు. ఆల్రెడీ దొరికిన పని చేసుకుంటూ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాడు. సరే, వీడేదో చెప్తున్నాడు విందామన్నట్లు ప్లాన్ విన్నాడు. కానీ బోల్స్టర్కి ఆ ప్లాన్ ఇష్టం లేదు. చూడు, మనం ఒకరిని గాయపరచకుండా ఎలాంటి గోళ వెపన్స్ లేకుండా ఈ రాబరీ చేద్దాం. ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు అని తన ఫ్రెండ్ని అరోజో ఒప్పించాడు. అలా ఇద్దరూ కలిసి ఆ రాబరీ ప్లాన్ మీద వర్క్ చేయడం మొదలుపెట్టారు. ఆ బ్యూనో సిటీ చాలా ప్లాన్డ్గా కట్టడం వల్ల మొత్తం అండర్ గ్రౌండ్లో పెద్ద టన్నల్స్తో డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. భారీగా వర్షాలు వచ్చినప్పుడు వాటర్ సిటీలో నిల్వ ఉండకుండా ఆ డ్రైనేజ్ టన్నల్స్ ద్వారా వెళ్ళిపోయేలాగా డైరెక్ట్ పక్కనే ఉన్న ఒక రివర్కి కనెక్ట్ అయి ఉండేవి. అలా బ్యాంక్ ఉన్న ఏరియాకి దగ్గరగా ఉన్న ఒక డ్రైనేజ్ టన్నల్ని సెలెక్ట్ చేసుకుని దానిలో నుండి బ్యాంక్ దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుండి బ్యాంక్ బిల్డింగ్కి ఇంకో టన్నల్ తవ్వడం మొదలుపెట్టారు. టన్నల్ తవ్వి బ్యాంకులోకి ఎంటర్ అయ్యి నైట్ టైము రాబరీ చేయొచ్చు. కానీ ఆ బ్యాంకులో అడ్వాన్స్డ్ అలారం సిస్టమ్ ఉండడం వల్ల నైట్ టైం కెమెరాలో ఎలాంటి మూమెంట్ క్యాప్చర్ అయినా వెంటనే పెద్దగా అలారమ్స్ మోగుతాయి. సో నైట్ టైము సైలెంట్గా రాబరీ చేయడానికి కుదరదు. అందుకే డే టైము ఆ అలారమ్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్న టైంలో ప్లాన్ వేశారు. కానీ డే టైం బ్యాంక్ నిండా జనాలు ఉంటారు కాబట్టి అరోజో కొంచెం తెలివిగా ప్లాన్ చేశాడు. పైన బ్యాంకులో ఫేక్ రాబరీ సీన్ క్రియేట్ చేసి అందరూ అటెన్షన్ అక్కడ ఉండేలా చేసి అండర్ గ్రౌండ్లో టన్నెల్ ద్వారా ఎంటర్ అయ్యాక ఆ సీక్రెట్ లాకర్స్ రాబరీ చేద్దాం. ఎవ్వరికీ డౌట్ రాకుండా సైలెంట్గా కింద పని అయిపోతుంది. పైన ఉన్న అందరూ బయట పోలీసులు అదే అసలైన రాబరీ అనుకుంటారు. అలా ప్లాన్ చేశాడు. అందుకని అక్కడ ఏరియాలో కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ దొంగల్ని ఒక టీంలా తయారు చేశారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ రాబరీకి ఒక స్పాన్సర్ని కూడా అరేంజ్ చేశారు. రాబరీకి డబ్బులు ఎందుకు అని మీకు డౌట్ వస్తే ఇది వినండి. ఆ రాబరీకి కొన్ని నెలల ముందు అరోజో కొంత డబ్బు తీసుకొని వేరే ఏరియాలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్లో సేఫ్ డిపాజిట్ బాక్స్ ఒకటి ఓపెన్ చేశాడు. ఈ బాక్స్లో డైరెక్ట్ కస్టమర్ వెళ్ళి డబ్బులు దాచుకోవచ్చు. అలా వెళ్ళినప్పుడు ఆ బాక్సులు ఏ కంపెనీ వాళ్ళు తయారు చేశారో అన్ని డీటెయిల్స్ నోట్ చేసుకున్నాడు. బయటికి వచ్చాక అదే బ్రాండు సేఫ్ డిపాజిట్ బాక్సులు బయట కొని సౌండ్ రాకుండా అవి ఎలా ఓపెన్ చేయాలో ముందే ప్రాక్టీస్ చేశాడు. అందుకోసం ఒక డ్రిల్ మెషిన్ లాంటిది తయారు చేశాడు. కానీ ఆ మెషిన్ అలాగే కొన్ని టూల్స్ బ్యాంకులోకి తీసుకెళ్ళడానికి దారి లేదు. అవి కూడా కింద ఉన్న డ్రైనేజ్ టన్నల్లో చిన్న చెక్క పడవలు చేసి అందులో పెట్టి వాటర్ ఉన్నప్పుడు పంపుదాం అనుకున్నాడు. కానీ అప్పుడు వర్షాలు పడక డ్రైనేజ్ పైపుల్లో వాటర్ ఉండేది కాదు. ఇంకా తన వర్క్షాప్ నుండి ఆ డ్రైనేజ్కి కనెక్షన్ పెట్టి ఒకేసారి చాలా వాటర్ వదిలేలా ప్లాన్ చేశాడు. ఆ విధంగా ఆ చిన్న చెక్క పడవలు నీటిలో బ్యాంకు వైపు వెళ్ళాక రాబరీకి కావలసిన టూల్స్ అన్నీ ఈజీగా బ్యాంకులోకి తీసుకెళ్లాడు. వేరే వాళ్ళవి ఒక 3 వ్యాన్లు బయట దుబ్బేసి వాటిని ఈ రాబరీకి వాడారు. ఒకటి బయట డ్రైనేజ్ టన్నల్ ఎండ దగ్గర ఎస్కేప్ అవ్వడానికి పెట్టారు. ఇంకోటి బ్యాంక్ కింద పార్కింగ్లో పెట్టారు. ఒక వ్యాన్ వేసుకొని డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళారు. ఇక్కడ డ్రైవర్లందరూ వాళ్ళు హైర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న దొంగలు. బోల్స్టర్ మాత్రం టన్నెల్ నుండి లోపలికి వెళ్ళి బ్యాంకులోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా అందులో కూర్చుని ఉన్నాడు. డైరెక్ట్ బ్యాంకులోకి ఒక 2 వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ప్లాస్టిక్ గన్స్ చూపించి అందరినీ భయపెట్టారు.
ఇంతకీ ఆ గన్స్ కూడా ఇంట్లో వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్న బొమ్మలు. కానీ బ్యాంకులో ఉన్న వాళ్ళందరూ భయపడి ఫ్లోర్ మీద పడుకున్నారు. ఇంకోవైపు మన హీరో అరోజు ఒక కార్ని బ్యాంక్ బయట పార్క్ చేశాడు. పోలీసులు ఆ కారు చూసి అదే రాబరీకి వేసుకొచ్చారు అని నమ్మించడానికి అలా పెట్టాడు. ఇంకా మనోడు ఒక క్యాపు మాస్క్ పెట్టుకొని నార్మల్గా బ్యాంకులోకి ఎంటర్ అయ్యాడు. హీరోలాగా సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఆ టీంలో ఒకడు బ్యాంక్ బేస్మెంట్లోకి వెళ్ళి టన్నల్కి కలిసేలా ఫ్లోర్ పగలగొట్టి ఆల్రెడీ టన్నల్లో వెయిట్ చేస్తున్న బాలిస్టర్ని లోపలికి తీసుకొచ్చాడు. ఆ సీక్రెట్ డిపాజిట్ బాక్సులను ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళు ఆల్రెడీ ఆ లాకర్ రూమ్లోకి వెళ్ళినట్లు బ్యాంకులో ఉన్న ఎవ్వరికీ తెలియదు. పోలీసులకి ఇన్ఫామ్ చేయగానే అందరూ బిల్డింగ్ చుట్టుముట్టారు. సో ఒరిజినల్ ప్లాన్ ప్రకారం పైన బ్యాంక్ ఫ్లోర్లో దొంగలు బయట ఉన్న పోలీసులతో నెగోషియేట్ చేయడం మొదలుపెట్టారు. కానీ అసలు రాబరీ కింద సేఫ్ డిపాజిట్ రూమ్లో జరుగుతుంది. పోలీసులకి డౌట్ రాకుండా ఒక 3 హాస్టేజెస్ని బ్యాంక్ నుండి బయటికి పంపించారు. మొత్తం 2 గంటల్లో అన్ని బాక్సులు ఓపెన్ చేసి రాబరీ అయిపోయాక పోలీసులకి ఫోన్ చేసి హాస్టేజెస్కి ఆకలిగా ఉంది, పిజ్జా ఆర్డర్ చేయండి అని చెప్పారు. అదే టైంలో అందరూ బేస్మెంట్కి వెళ్ళిపోయి అక్కడ ఎలాంటి ప్రూఫ్లు దొరకకుండా బ్లీచింగ్ లాంటివి వేసి బ్యాగ్ సర్దుకొని బయటికి వెళ్ళిపోయారు. ఇంకా హైలైట్ ఏంటంటే అక్కడికి వెళ్ళే ముందు బయట బార్బర్ షాప్లో ఎవరో హెయిర్ కట్ వేసుకుంటే ఆ హెయిర్ తీసుకెళ్ళి బ్యాంకులో అక్కడక్కడ జల్లేశారు. సో పోలీసులు ఎవిడెన్స్ కోసం వెతికేటప్పుడు ఆ హెయిర్ చూసి ఎవరినో పట్టుకుంటారు అన్నట్లు ప్లాన్ చేశారు. సేమ్ ఆ డ్రైనేజ్ టన్నల్ నుండి బయటికి వెళ్ళిపోయి వ్యాన్లో ఎస్కేప్ అయ్యారు. కానీ పోలీసులు ఇంకా బ్యాంక్ దగ్గర బయట నుంచుని పిజ్జా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రాబరీ చేసిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయి మంచిగా టీవీలో అదే రాబరీని లైవ్ న్యూస్ చూశారు. అలాగే ఇక్కడ అరోజో ఇంకో ట్రిక్ కూడా ప్లే చేశాడు. బయటికి వచ్చేసాక ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డులు కొన్ని వీధుల్లో అక్కడక్కడ పడేశాడు. సో ఎవరైనా ఆ కార్డులు ఏటీఎంలో వాడితే పోలీసులు వాడిని పట్టుకొని ఇన్వెస్టిగేషను ఎటో వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేశాడు. పోలీసులకి మతిపోయింది. ఇంత లెవెల్లో ఎదవల్ని చేశారు అనుకున్నారు. ఒక నెల రోజుల పాటు సిటీ మొత్తం వెతికారు కానీ ఎక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మరి మీకు డౌట్ రావచ్చు, రాబరీ ఆఫ్ ది సెంచరీ అని అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఆ దొంగల స్టోరీ బయటికి ఎలా వచ్చింది? సో అంత పర్ఫెక్ట్గా చేశారు కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పోలీసులకి దొరికేశారు. ఆ దొంగల టీంలో ఒకడు తనకు వచ్చిన డబ్బుల షేర్ని ఇంటికి తీసుకుని వెళ్ళి తన పెళ్ళానికి ఇచ్చి మ్యాటర్ చెప్పాడు. ఒక 5 వారాల తర్వాత ఆ మొగుడు పెళ్ళాలకి సరిగా పడక గొడవలవుతూ ఉండేవి. అలా ఒకరోజు వాళ్ళ కారులో వెళ్తుండగా పోలీసులు నార్మల్ చెకప్ కోసం కారు ఆపారు. అదే టైంలో వాడి పెళ్ళం మొగుడు మీద కోపంతో పోలీసులకి ఆ రాబరీ స్టోరీ అంతా చెప్పేసింది. ఇది రాబరీ జరిగిన 5 వీక్స్ తర్వాత జరిగింది. అంత పర్ఫెక్ట్గా పోలీసులకి దొరకకుండా ఎవరిని చంపకుండా చాలా తెలివిగా చేసిన రాబరీ కేవలం పెళ్ళంతో గొడవడం వల్ల మొత్తం గ్యాంగు పోలీసులకు దొరికేశారు. అలా 2006లో అర్జెంటీనా దేశంలో గ్రేటెస్ట్ రాబరీ జరగడం, దొరికేయడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ రాబరీ పర్ఫెక్ట్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.